హాయ్ అండి. ఇవాళ మటన్ పాయ హైదరాబాదీ స్టైల్లో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 కేజీ మేకకాళ్ళు కడిగేసుకోవాలి. ముక్కలన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకులు, బిర్యానీ పువ్వు, స్టారు, పట్ట, లవంగ, ఇలాచీ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ముందుగా అందులోనే పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5-6 సీటీలు వచ్చేంత వరకు బాగా ఉడకనియాలి. మటన్ కాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఉంచాలండి. 5-6 సీటీలు వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలాలన్నీ వేయించుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. పుదీనా, ఉల్లిపాయ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా అయిపోవాలి. ఇట్లా ముక్క ఇట్లా స్టవ్ ముట్టించి ప్యాన్ పెట్టుకోవాలి. 1.5 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి. పట్ట, లవంగ, ఇలాచీ వేసుకోవాలి అందులోనే. ఇప్పుడు అల్లం వెల్లిపాయ 1.5 స్పూన్ వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు నూరిన మసాలా కూడా అంతా అందులో వేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. ఆయిల్ బయటికి రావాలండి. ఇప్పుడు ఉడకబెట్టిన ముక్కలు అందులో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉల్లిపాయలు వేయించుకున్నవి, పుదీనా అన్నీ అందులో పైన వేసుకోవాలండి. చాలా టేస్ట్ వస్తుంది ఇట్లా వేసుకుంటే. మనము ఇవి రోటీకి కానీ, అన్నానికి కానీ, మనం లేకపోతే షీర్మాలు బన్ ఉంటుంది కదా, దానికి చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. చాలా సూపర్ టేస్టీ ఉంటుంది. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.